ఏపీ ఎలక్షన్ కమిషనర్ ముఖేష్ కుమార్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఒకటి అంటే ప్రభుత్వం ఉద్యోగి ప్రభుత్వంతో పని చేసిన వాళ్ళు క్యాంపెయిన్కి వెళ్తున్నారు, అదర్వైజ్ సపోర్ట్కి వెళ్తున్నారు. సో వాట్ డైరెక్షన్ లాస్ట్ టైం కూడా ఇచ్చాము, నేను కూడా రెగ్యులర్గా కలెక్టర్స్తో మీటింగ్ పెడుతున్నాము. దట్ ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ అంటే టీవీలో రావచ్చు, న్యూస్ పేపర్లో రావచ్చు, తర్వాత సోషల్ మీడియా ద్వారా రావచ్చు, ఎస్సీ విజిల్లో రావచ్చు. వచ్చినప్పుడు వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేసిన తర్వాత షోకాజ్ నోటీస్ ఇవ్వాలి. ప్రొసీజర్ ఫాలో అయ్యి వాళ్ళ మీద ఆధారం అంటే ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసుకొని యాక్షన్ తీసుకోవాలి. సో వాలంటీర్స్, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, ఈవెన్ రెగ్యులర్ ఎంప్లాయీస్ మీద మనకు కంప్లైంట్స్ వస్తున్నాయి. సో నిన్నటి దాకా, ఈరోజు కాదు, నిన్నటి దాకా 46 యాక్షన్ హ్యాస్ బీన్ టేకన్ అగేన్స్ట్ 46 పీపుల్, విచ్ ఇన్క్లూడ్ వాలంటీర్స్, విచ్ ఇన్క్లూడ్ సమ్ విఆర్ఓస్ ఉన్న రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. సో రెగ్యులర్ ఎంప్లాయీస్ని సస్పెండ్ చేయడం జరిగింది, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తర్వాత వాలంటీర్స్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. తర్వాత కొన్ని కేసెస్లో వాళ్ళ మీద క్రిమినల్ కేసు కూడా పెట్టడం జరిగింది. క్రిమినల్ అంటే లీగల్ కేసు కూడా పెట్టడం జరిగింది. రెండు రకాల ఇష్యూ ఉంటాయి దాంట్లో. ఒకటి, సంబడి గోస్ అండ్ పార్టిసిపేట్స్ ఇన్ సమ్ మీటింగ్. సో ఆ కేసెస్లో యాక్షన్ తీసుకున్నప్పుడు సస్పెండ్ చేయాలి, లేకపోతే కాంట్రాక్ట్ పర్సన్ వాలంటీర్ ఉంటే తీసేయాలి. కొన్ని చోట్ల వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తున్నారు. అట్లాంటి కేసెస్ అంటే అన్డ్యూ ఇన్ఫ్లుయెన్స్ కింద వస్తాయి. దట్ ఈజ్ అది చట్టం ప్రకారం నేరం. సో అక్కడ క్రిమినల్ కేసు పెట్టడం జరుగుతుంది. ఈ రెండు రకాల వ్యవస్థ ద్వారా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఇంకా ఈరోజు కూడా కంప్లైంట్ వచ్చినాయి. సో మనము ఇవన్నీ ప్రాసెస్ పార్ట్ ఉంటాయి. ఎంక్వైరీ చేయాలి, నోటీస్ ఇవ్వాలి, నోటీస్ తీసుకొని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. సో యాజ్ అండ్ వెన్ ద కంప్లైంట్ కమ్, ద ఎంక్వైరీ స్టార్ట్స్. మొత్తం రాష్ట్రంలో అందరూ చాలా ఇప్పుడు యాక్టివ్గా ఉన్నారు ఈ విషయంలో. బికాస్ నౌ ఇట్ ఈస్ ఓన్లీ ఎలక్షన్ వర్క్, ఎంసీసీ పీరియడ్ ఉంది, పూర్తి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఒక ప్రాపర్ ప్రొసీజర్ ఫాలో చేసేసి ఎక్కడైనా మనకు కంప్లైంట్ వస్తే, ఎవరి మీద వస్తే ఎంక్వైరీ చేసేసి యాక్షన్ తీసుకోవాలి. సో దిస్ ఈజ్ బేసికలీ ఎంసీసీ మీద. తర్వాత మనం ఏం యాక్షన్ తీసుకున్నాం దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్. అంటే ఇప్పుడు మనం వీఆర్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్, వీ విల్ ఇన్ఫార్మ్ యూ. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎవరి మీద ఈరోజు దాకా యాక్షన్ తీసుకుంది 46. మళ్ళీ ఈరోజు కూడా కొన్ని ఎంక్వైరీ నడుస్తున్నాయి. ఇట్ ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్. మేము విల్ కీప్ ఆన్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్ డైలీ బేసిస్ మీద. దాంట్లో 40 కేసులు వాలంటీర్స్ మీద ఉన్నాయి. క్రిమినల్ కేసెస్కి నేను సెపరేట్గా ఇస్తాం. బికాస్ ఐ హ్యావ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రస్తుతం ఎంతమందిని తీసేశారు. క్రిమినల్ కేసెస్ ఏ కేసు మీద, కొన్నిటి మీద ఉన్నాయి, కొన్నిటి మీద లేవు. యాజ్ ఐ సెడ్, క్రిమినల్ కేసు అంటే వాళ్ళు స్వయంగా వెళ్ళి పబ్లిసిటీ చేస్తే దాట్ కమ్స్ అండర్ క్రిమినల్ కేస్. బట్ ఇఫ్ ఈజ్ ఓన్లీ, ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని చోట్ల వెళ్ళి మీటింగ్లో ఉన్నారు, దాట్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఎంసీసీ, అప్పుడు తీసేయాలి. ఎస్, దాంట్లో కూడా కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ 2 days బ్యాక్ ఒక విఆర్ఓ సంబంధించి కంప్లైంట్ శ్రీకాకుళంలో వచ్చింది. ఆయన వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు నెల్లూరులో ఒకటి వచ్చింది, అక్కడ కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. సో వేర్ ఎవర్ వీ గెట్ కంప్లైంట్, నౌ వాట్ హ్యాపన్స్ దట్ నౌ దెర్ ఈజ్ ఎలక్షన్ వర్క్, ఇంకేం పని లేదు. ఎప్పుడైనా ఎక్కడైనా కంప్లైంట్ వస్తే ఎంక్వైరీ చేసేసి కలెక్టర్ లెవెల్లో ఉంటే కలెక్టర్, లేకపోతే నా లెవెల్కి పంపించాలంటే, అదర్వైజ్ ఈసీఐ లెవెల్ పంపించాలంటే నా ద్వారా పంపించాలి. సో బేసికలీ అదే, we both complaints are coming against both regular employees, contract employees, as well as volunteers మీద కూడా వస్తుంది. అంటే there is a complaint regarding PM's program on that day. PM program అంతా హోమ్ మినిస్టర్ పరిధిలో వస్తాయి.
ఎస్పీజీ పరిధిలో ఉంటుంది. ఆ ఇష్యూ ఆల్రెడీ హోమ్ మినిస్ట్రీ తర్వాత ఎస్పీజీ పరిధిలో వెళ్ళిపోయింది. సో నేను దీనిపైన ఏం కమెంట్ చేయలేను. బట్ దట్ ఈస్ ఆల్రెడీ అండర్ ద కన్సిడరేషన్ ఆఫ్ హోమ్ మినిస్ట్రీ. అది నో, ఐ కెనాట్ టెల్ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ నాకు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ రావు. కానీ ఈ ఇష్యూ సీఈఓకి సంబంధం కాదు. ఈ ఇష్యూ బేసికలీ ఇట్ ఈస్ ఏ ఇష్యూ ఆఫ్ సెక్యూరిటీ అండ్ అదర్ థింగ్స్ కాబట్టి కన్సర్న్ అథారిటీ విల్ టేక్ యాక్షన్. సో నేను కూడా I'll send it to, because I have sent it to the government to take appropriate action in this. అందరూ వస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదు. ప్రభుత్వం అడ్వైజర్స్ని అపాయింట్ చేస్తుంది, అడ్వైజర్స్కి శాలరీ వస్తుంది. సో ఎంసీసీ వస్తే వాళ్ళని అక్కడ పోస్ట్ నుంచి తీసేయడం ఇట్లా ఉండదు. బికాస్ ప్రభుత్వం ఈరోజు కూడా ఉన్నది. ఆల్దో దే డోంట్ హ్యావ్, వాళ్ళకి పాలసీ చేయడానికి అధికారం లేదు. కానీ ఈరోజు కూడా ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వంలో పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ ఈరోజు కూడా ఉన్నది. బట్ వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఇస్తున్న ఫెసిలిటీస్ లైక్ ఆఫీషియల్ వెహికల్స్ ఇట్లాంటివి తీసేయడం జరుగుతుంది. శాలరీ అందరికీ వస్తుంది. నో, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్లో మంత్రులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు, వాళ్ళ సంబంధించి పొలిటికల్ పార్టీ వాళ్ళు ఉంటారు. దే ఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు కంటెస్ట్ ద ఎలక్షన్, దే ఆర్ ద పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు ఫైట్ ద ఎలక్షన్. మంత్రికి శాలరీ వస్తుంది కాబట్టి ఆయన ఫైట్ చేయకు ఇట్లా ఏమి ఉండదు కదా. సో కాబట్టి దెర్ ఈస్ నో రెస్ట్రిక్షన్ ఆన్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ పార్టిసిపేటింగ్ ఇన్ పొలిటికల్ యాక్టివిటీ. ఓన్లీ బ్యూరోక్రసీ మీద ఉంటుంది. As I said, I am not going into the terminology advisor. I am say political executive. Political executive లో అందరూ ఉంటారు, మంత్రులు ఉంటారు, అడ్వైజర్స్ ఉంటారు. ఆ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ వాళ్ళు పొలిటికల్ పబ్లిసిటీ చేసుకోవచ్చు. అంటే వాట్ డూ యూ వాంట్ టు సే? అడ్వైజర్ ఈజ్ వాళ్ళకి అందరికీ మంత్రి సమానంగా అధికారాలు ఉంటాయి, మంత్రి పదవి కూడా ఉంటుంది. సో నేను జనరల్ టర్మ్ చెప్తున్నాను, పొలిటికల్ ఎగ్జిక్యూటివ్, దే ఆర్ పార్ట్ ఆఫ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్. పొలిటికల్ పబ్లిసిటీ ఈజ్ దేర్ వర్క్ అండ్ దేర్, వాళ్ళ జాబ్ అదే. సో కాబట్టి చేస్తారు ఎలక్షన్ టైంలో. అంటే ఇఫ్ ఎనీ, ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్ కాబట్టి నేను దీనిపైన కమెంట్ చేయలేను. కానీ ఆ గ్లాస్ చూపించుకొని దీని ద్వారా పబ్లిసిటీ చేస్తే పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ కింద వస్తుంది. పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేసుకోవచ్చు, దర్ ఇస్ నో బ్యాన్ ఏం లేదు. కానీ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్ చేయాలంటే ముందు పర్మిషన్ తీసుకోవాలి. సో ఐఎమ్ నాట్ అవేర్, అది నేను చూడలేదు. చూసిన తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ ఏ పొలిటికల్ అడ్వర్టైజ్మెంట్, అప్పుడు వీ విల్ ఇష్యూ దెమ్ ఏ నోటీస్ టు అప్లై ఫర్ ప్రీ సర్టిఫికేషన్ ఆఫ్ దట్. నో, అది నేను బికాస్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఇట్, సో నేను కమెంట్ చేయలేను దీని మీద. బట్ ఎనీథింగ్ విచ్ పొలిటికల్గా ఎక్కడైనా ఏమైనా అపీల్ ఉంటే that will be considered as political advertisement. In what form he has done it, ఇది చూసిన తర్వాతనే తెలుస్తుంది. అది సంబడి ఎవరైనా కంప్లైంట్ చేసి మాకు చూపించాలి, లేకపోతే మనం వెళ్ళి ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి మేము చూస్తాం అది. బట్ చూసిన తర్వాత అది ఏ రకాలు ఉంది, దాంట్లో ఏం అపీల్ చేశారు, ఏం చేస్తున్నారు. బికాజ్ వాట్ హ్యాపన్స్ దట్ ఇది ఉంది, దిస్ ఈజ్ ఆల్సో ఏ పొలిటికల్ సింబల్. ఇది కూడా ఉండొచ్చు, ఫ్యాన్ కూడా ఉండొచ్చు, సైకిల్ కూడా అన్నీ ఉంటాయి, మనం వాడతాం, రోజు వాడతాం. బట్ దట్ డస్ నాట్ మీన్ పబ్లిసిటీ కదా. సో కేస్ టు కేస్ చూస్తాం. అంటే ఆ ఇష్యూ ఈసీఐ దృష్టిలో ఉన్నది, కంప్లైంట్ వెళ్ళింది. ఒక హైకోర్టు కేసు కూడా దీనిపైన ఉంది. హైకోర్టు కేసులో కూడా కన్సిడర్ చేయమని, రిప్రజెంటేషన్ కన్సిడర్ చేయమని హైకోర్టు కూడా వారు కూడా ఆదేశాలు ఇచ్చినారు.
సో ఈసీఐ దృష్టిలో ఉంది, వాళ్ళు దీన్ని పరిశీలిస్తున్నారు, దీనిపైన సరైన ఆర్డర్ ఇస్తారు. అంటే క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ని ఇప్పటి నుంచి కౌంట్ చేయలేము, బికాస్ దే హ్యావ్ నాట్ ఈవెన్ ఫైల్డ్, నామినేషన్ కూడా ఫైల్ చేయలేదు. నామినేషన్ ఫైల్ రోజు నుంచి ఆ రోజు నుంచి అంటే అప్ టు రిజల్ట్ డే, కౌంటింగ్ డేట్ వరకు. అంటే వైఎస్ఆర్ కాదు, ఎవరైనా కంప్లైంట్ ఇస్తే జనరల్ వీ సెండ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ ఫర్ ఇమీడియట్ ఎంక్వైరీ. కొన్ని మనమే ఎక్కడైనా మనము వెరిఫై చేయగలిగితే ఒక డిసిషన్కి వచ్చేసి నోటీస్ ఇస్తాము, కొన్ని కింద లెవెల్ ఆఫీసర్కి పంపిస్తాము. సో నిన్న వచ్చినాయి, ఇంతకుముందు కూడా వచ్చినాయి, బోత్ పార్టీస్ నుంచి వస్తున్నాయి. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు ద కన్సర్న్ పర్సన్ టేకింగ్ యాక్షన్. యాజ్ సూన్ యాజ్ వీ గెట్ ద రిపోర్ట్, ఫర్దర్ యాక్షన్ చేయాలి మేము చేస్తాము.